వెల్కమ్ టు Kalagura Gampa. మళ్ళీ మన స్టోర్లోకి సెకండ్ టైము మెల్లిమెల్లిగా ఒక్కొక్క సెగ్మెంట్లో ఉన్న మెటీరియల్ వస్తుందన్నమాట. సో అంటే మనం ఫస్ట్ టైము ఓన్లీ షాప్ ఓపెనింగ్ టైంలో హడావిడిగా ఆగమాగము ఆదరాబాదరగా వీలైనంత వరకు తెప్పించాను. అందులో నాకు ఇప్పుడు ఉన్న సెగ్మెంట్లో ఓన్లీ 3 కంపెనీలో ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. ఓకేనా, తర్వాత ఏంటంటే ఇంకా 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 డెప్త్కి వెళ్తూ ఉన్నాను. సో ఒక్కొక్క సెగ్మెంట్లో ఇంకా రూట్కి వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ నేను తెచ్చిన రూట్సే, బట్ ఆ రూట్లో కూడా ఏంటంటే బెస్ట్గా ఇంకా బెటర్గా ఇంకా క్వాలిటీగా అంటే ఒక 10 కంపెనీలు ఉన్నా సరే ఆ కంపెనీల్లో మ్యానుఫ్యాక్చరింగ్లో బెస్ట్గా ఉంటుంది కదా. సో అట్లాంటిది తేయడానికి ట్రై చేస్తున్నా. సో అందులో ఇప్పుడు వచ్చిన వెరైటీస్ అనమాట ఇవి. సో 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 హ్యాపీ. అండ్ నెక్స్ట్ టైము దీనికి యాడ్ ఆన్గా ఇంకా బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయి. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఈలోపు మీకు నచ్చినవి కొనుక్కొని పోండి. అంటే ఈ వెరైటీ ఇంతే వస్తాయి, కానీ దీనికి యాడ్ ఆన్గా అంటే డచ్ ఓవెన్స్ అంటారు వాటిని. అంటే ప్రాపర్గా గిన్నెలు మూతలు అట్లా డిఫరెంట్గా అనమాట. ఇట్లా కడాయిలు కావు, దాంట్లో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అనమాట. ఓకేనా, బట్ ఆ లోపు ఇవి మాత్రం ఫుల్ కొనేసుకొని ఎంజాయ్ చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఏదైతే తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలని నేను కూడా ఆలోచిస్తున్నా. సో మ్యాక్సిమం కుదిరితే ఒక సెట్ పెట్టుకుంటా, లేదంటే మళ్ళీ మీరు తిట్టుకుంటారు అయిపోతాయని నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను. అందులో నుంచి అయినా సరే ఒక సెట్ మొత్తం పెట్టేసుకుంటా. ఓకే, ఇదనమాట విషయము. కడాయిస్ అయితే అద్భుతంగా వచ్చినాయి. అండ్ పొంగనాలవి 2 వెరైటీస్ తెప్పించాను. కొన్ని ఎక్కువ అంటే 9th ఒకటి 12th ఒకటి, బట్ లిటిల్ బిట్ ఎంజాయ్ చేయడానికి షేప్ డిఫరెంట్గా తెప్పించిన. మామూలుగా రోటీ ఇవి అయితే ఇంకా హ్యాండిల్స్తో సహా సూపర్ వచ్చినాయి అనమాట. చిన్నగా పెద్దగా ఈ క్వాలిటీ నేను మొత్తం ఓవరాల్గా వెబ్సైట్స్లో కానీ ఫిజికల్ స్టోర్స్లో కానీ ఒకే ఒక కంపెనీ చూసా. ఆ కంపెనీ క్వాలిటీ నాకు చాలా నచ్చిందనమాట. సో ఆ కంపెనీ క్వాలిటీ తేవాలి, ప్రైస్లో దాన్ని కొట్టాలి. అది నా టార్గెట్. ఏ కంపెనీ అన్నది మనకు అనవసరం, మన మధ్యలో డిస్కషన్ అనవసరం. బట్ నేను చూసినప్పుడు అదే భలే ఉందే ఈ కంపెనీది ఈ ప్రోడక్టు. సో ఇలాంటి క్వాలిటీ తేవాలా, దీనికంటే బెటర్ రేటు తక్కువ ప్రైస్కి నేను ఇవ్వాలనుకున్న దాంట్లో మ్యాక్సిమం 95% నేను అచీవ్ చేయగలిగిన. సో ఇంకో 5% ఏంటంటే ఇంకో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇది విషయం. ఓకేనా, అంటే మనం ఎక్కువ కొంటూ ఉన్నప్పుడు మనకు ప్రైస్ వైజ్గా కూడా ఇంకా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మన వెండర్ దగ్గర. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం తగ్గుతారనమాట. ఆ తగ్గినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రైస్ తగ్గిస్తారో అది కూడా మీకు పాస్ ఆన్ చేసేస్తాను ప్రైజు. ఓకేనా, సో వాళ్ళు తగ్గించారు కదా, నేను ఇంకొంచెం ప్రాఫిట్ పెట్టుకోవాలని ఆలోచించట్లేదు. సో ఆ తగ్గింది కూడా మీ దాంట్లో మళ్ళీ ఇందులో ఏదైనా జరగవచ్చు. అది విషయం అనమాట. సో అప్పుడెప్పుడో కొంటాం శ్రీదేవి, నువ్వు ఎప్పుడో తక్కువైతే కొంటాం లేదా అనకుండా, అబ్బా ప్లీజ్ మీరు కొంటేనే ఎప్పుడన్నా ఏదన్నా తక్కువ ఇస్తారు నాకు, లేదంటే ఇది ఇయ్యరు. అంటే ఇప్పుడు 10, 20 కొనే బదులు ఒక్కొక్కసారి 100 అట్లా కొన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే అన్ని స్టోర్స్కి ఆన్లైన్కి పెట్టడానికి స్కోప్ ఉంటుంది. నాకు ఒక మనీ రొటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా నేను. ఓకే, సో అదొక రీజన్. రెండవది ఏంటంటే ఏమున్న ట్రయల్ మన ఎల్బీ నగర్ స్టోర్లోనే కాబట్టి అక్కడనే అన్ని వెరైటీస్ ప్రస్తుతానికి పెడతాను అనమాట. అది విషయం. చూడండి ఒకసారి మంచిగా చూడండి. సో డీప్ కడాయి, కొంచెం వెడల్పు కడాయి, దేవనీకే, ఫ్రైలు చేసుకునేకే, ఎన్నెన్ని. అండ్ గ్రిల్ చేసుకోవడానికి మామూలుగా మీరు ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు కానీ వెజ్లో పొటాటోస్ అవన్నీ వెజిటబుల్స్ జస్ట్ గ్రిల్ చేసుకున్నప్పుడు కానీ సూపర్ ఉన్నాయి. అండ్ ఆమ్లెట్స్కి బాగున్నాయి, ఫ్రైలకు బాగున్నాయి. ఐఎమ్ హ్యాపీ. గుడ్ శ్రీదేవి. సో ఇది చూడండి, దీని మీద నేను ఇంచెస్ కూడా రాయమని చెప్తాను కుదిరితే. బట్ మీకు అన్నీ ఒక్కొక్కటి వేరియేషన్స్ అర్థమైపోతుంటాయి. చాలా బాగున్నాయి. ఇది 12 inches, చాలా వెయిట్ ఉంది. ఇది దోశ తవ్వ అనమాట. సో ఇది హ్యాండిల్తో రోటీ దానికి వచ్చా, రోటీది కాదు, రోటీది ఇంకా ఫ్లాట్గా ఉంది. సో ఏదో ఒకటి షాలో ఫ్రైయో గీలో ఫ్రైయో. ఇది అన్నిటికంతే అంటే చాలామంది ఏంటంటే మేము చిన్న ఫ్యామిలీస్ము అంత పెద్ద ఏం చేస్తారు అన్నారు కదా. ఇక్కడ చూడండి మీ ఫ్రైలకు వచ్చేసినది ఎంత ముద్దుగా ఉందో. ఇది ఇంకొక కడాయి కొంచెం పెద్దదన్నమాట. సో చిన్న ఫ్యామిలీస్ ఇందులో గ్రేవీ కర్రీ వండుకోండి, ఇందులో ఫ్రై చేసుకోండి,
ఇంకొంచెం పెద్దది ఇస్తా షేర్ చేసుకోండి. ఓకే, అసలు ఇది ఎంత బాగుంది చూడండి. సైజ్ కానీ డెప్త్, మేజర్గా వచ్చేసి డెప్త్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. అప్పాలు గిప్పాలు అన్నీ దేవుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగున్నాయి కదా. ఫినిషింగ్ కూడా సూపర్ వచ్చింది, అసలు క్వాలిటీ చాలా చాలా బాగుంది. సో షేపు ఎక్కడ కూడా ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఇగో ఇది ఒక హ్యాండిల్ తోటి రోటీ తవ్వ అనమాట. పొంగణాల ఏమనాలి వీటిని, ఇదనమాట. చూసి హ్యాండిల్తో వచ్చినాయి. బట్ హ్యాండిల్ వచ్చిందని హ్యాండిల్ గబుక్కున పట్టుకున్నారు, బట్టతోనే పట్టుకోవాలి, అంతా వేడైపోతుంటుంది. ఎక్కడ కూడా పక్కకు లీకేజ్ కాకుండా నీట్గా ఉంది. ఇది ఏదో ప్రొఫెషనల్స్ వేస్తారు, అంటే రోడ్డు పక్కన మంచిగా టక్క 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 వేస్తుంటారు చూడండి. ఇట్లా ఎక్కడ ఏం వేసినా కూడా ఏది ఒలికిపోదు, ఏం లేదు, చాలా బాగుందన్నమాట. ఇది చిన్న ఫ్యామిలీకి ఓకేనా. ఒకటి వాళ్ళ ఆయనకు వాయి వేసిస్తారు, ఒక వాయి వేసుకొని వాళ్ళు తింటారు. 2 వాయిలు కదా, వాళ్ళకి సరిపోతాయి అనమాట. బట్ పెద్ద సంసారం వచ్చే వరకు చిన్న ఏడాడుకుంటూ కూర్చుంటారంటే ఇవి 12 అనమాట. సో పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి తీసుకుంటే ఒక 3-4 వాయిలు వేస్తే సరిపోతుంది. నేనైతే ఫుల్ ఒక వాయిల్ ఆగిచ్చేసేస్తాను. చిన్నది కాదు, పెద్ద గిన్నెలది. తిన్నప్పుడు మస్తు తినాలబ్బా, తినకపోతే తినొద్దు. 2 నాకు తెలిసినాయి. ఇదిగో చూడండి, మీకు చికెన్ ఫ్రై కానీ వెజిటబుల్స్ ఫ్రైస్ కానీ లైట్గా షాలో ఫ్రైలో ఇట్లా ఆయిల్ చిలకరించుకొని వేసుకుంటారు కదా. ఇప్పుడు మన దగ్గర ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, పొమేజ్ ఆలివ్ ఆయిల్ కూడా వచ్చింది. ఇంతకుముందు అది లేకుండింది, ఇప్పుడు వచ్చింది మన దగ్గరికి. సో పొమేజ్ ఆలివ్ ఆయిల్తో కూడా ఫ్రైలు చేసుకోవచ్చు మనము. సో షాలో ఫ్రైస్ అనమాట. లైట్ ఇట్లా అనుకొని అట్లా ఉప్పుకారం చల్లుకొని తినడం అనమాట. బాగుందా ఇది? ఇదిగండి కూరలు ఫ్రై చేసుకోవడానికి. అబ్బా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అబ్బా. పెద్ద కడాయి ఇక్కడ చూపి మా వాళ్ళకి, అబ్బో సూపర్ ఉంది. సో అమ్మ ఇదిగోండి, దీనికి దానికి కొంచెం ఇంచులు తేడా కానీ బాగున్నాయి. పండుగలు వస్తున్నాయి, శ్రావణ మాసం వస్తుంది, అమ్మవారికి ప్రసాదాలు పెట్టాలి, దేవాల దీంట్లో దేవి పెట్టుకోండి. అండ్ మనవి ఇత్తడివి జాలిగంటలు అవి ఉన్నాయి కదా, సూపర్ పనిచేస్తాయి వీటికి. హ్యాండిల్స్లో ఇది వచ్చింది తవ్వలాగా, బాగుంది. ఇందులో ఊతప్పం గీతప్పం సూపర్ వస్తుంది. అంటే కొంచెం మధ్యలో గుంత కొంచెం ఇట్లుంది కదా, అట్లా ఉన్నట్టు పాత స్టైల్ ఐరన్ పెంకల్ టైపు. అయిపోయినాయి, ఇంకేమున్నాయి, సూపర్ ఉంది కదా చిన్నది. సో ఇదన్నమాట కాస్ట్ ఐరన్ ప్రపంచంలోకి కొంచెం డెప్త్గా కాలు పెట్టేసినాం. ఇంకా సూపర్. ఇంకొక చిన్న ప్రయత్నం, ఇంకొన్ని యాడ్ చేస్తే మాత్రం ఇందులో మనకు తిరుగులేదనమాట. సో ప్రతి సెగ్మెంట్లో మనల్ని మనమే తిరుగులేని ప్రపంచాన్ని సృష్టించుకుందామని కోరుకుంటూ, సృష్టించాలని మీరందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బై.